అంటే ఇప్పుడు మీరు ఇక్కడ స్టేట్ లెవెల్‌లో మీరు రేవంత్ రెడ్డి గారిని కలవబోతున్నారు. రేవంత్ రెడ్డి గారి దగ్గరికెళ్ళి అసలు ఎలాంటి న్యాయం కావాలనుకుంటున్నారు న్యాయం మీరసలు? ఏమీ లేదండి. మావి మాకు రావాలి. అలాంటి మనిషిని అంటే మనకి ఒక 5,00,00,000 మందో లేకపోతే 6,00,00,000 మందో తెలంగాణ ప్రజలు. వీళ్ళందరికీ గాడ్ ఎవరు? ఇప్పుడు చెప్పండి. గాడ్ ఫాదర్ ఎవరు? ఇప్పుడు సీఎం గారు. సీఎం అంటే గారు. ఏ ఏరియాకి ఏరియా ఇప్పుడు నా బ్రదర్‌వి. కానీ మీకు నాకు జన్మనిచ్చింది మన అమ్మ నాన్నేగా. అలాగే ఏంటంటే మన ఈరోజు తెలంగాణ రాష్ట్ర గౌరవనీయులైన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ 5,00,00,000 మంది జనాభాకు 5.5 కోట్లు నాకు క్లారిటీ తెలీదండి. సో వీళ్ళందరికీ ఈరోజు బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఎవరికైనా ఏదైనా అయితే ఏది కేర్ చేయాల్సిన ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ చెయ్యలేదో వాళ్ళని దండించే హక్కు అలాగే బాధ్యత కూడా మన సీఎం గారికి ఉంది. సో అందువల్ల ఏమిటంటే మాకు ఏమి వద్దు సార్, ఆయన ఆస్తులు అడగట్లేదు, అంతస్తులు అడగట్లేదు, ఆయనకి మనకి ఎటువంటి సంబంధమే లేదు, ఆయనకి మనకి ఎటువంటి గొడవలు లేవు. కానీ ఆయన ఏమిటంటే ఊరికినే అందరిది తినేద్దామన్న ఒక ఇది. నెక్స్ట్ ఏమిటంటే ఏదైతే మన ఏమిటి FCA లేఅవుట్ పోలీస్ స్టేషన్ ఆపోజిట్ అండి. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ఆపోజిట్టే. సీసీ కెమెరాలు ఎట్టినా ఎదురుగా కొంత డిస్టెన్స్లో కానీ సీసీ కెమెరాలు ఎడితే తెలుస్తుంది అక్కడ ఏం జరుగుతుందని. ఆ లేఅవుట్ నిండా ఇప్పుడు మేము ఉన్నాం సార్, మా సొంతము మా ఇది మేము వెళ్ళటందుకే మేము భయపడతాం. అందులో ఉన్నోళ్ళు అందరూ వర్కర్స్ అని చెప్పి గోండాలు పెడుతున్నారు. వాళ్ళు అరకెట్టే బాధ్యత పోలీసులకు లేదంటారా? వాళ్ళకి తెలియదు అంటారా? మొత్తం మీద సిటీ మొత్తం మీద సీసీ కెమెరాలు, తర్వాత దీనికి తిరుగుతున్నారు, ఎవరినైనా ఏమైనా అవుతుందా లేకపోతే మిడ్-నైట్ డ్యూటీలు కూడా చేస్తున్నారు. ఎదురుగుండా పోలీస్ స్టేషన్ ఎదురుగుండా అందులో వర్కర్స్ అని చెప్పి అక్కడ పని చేయటానికి ఉన్నారని చెప్పి గోండాలను పెట్టి అక్కడ పోసేస్తున్నారు. ఎవరైనా వెళ్తే నరికేస్తారేమో చంపేస్తారేమో అని అనుకొని అతను దాని మీదకి వెళ్ళలేదు కదండి. మనము అతను పర్సనల్ గా ఏదైనా ఉంటే అంద మీద పెట్టుకో, నీకు అవసరమైతే నిన్నెవరైనా ఏమైనా చేస్తారేమని పెట్టుకో. ఈ లేఅవుట్లో మాకు సంబంధించిన FCA లేఅవుట్లో ఆయనకి బాధ్యత, ఆయనకి సంబంధం ఏమిటంటే పెట్టుకోవడం. ఇది పోలీసులకు తెలియదంటారా? వాళ్ళు ఏది చెప్తే అది నమ్మేస్తే ఈ కోర్టులు ఎందుకు, పోలీసులు ఎందుకు, ఇవన్నీ ఎందుకండి? అవును, ఇంత జరిగింది, సీసీ కెమెరా లేవు కదా, ఏమో మరి అంత జరిగింది కదా, అంతమంది ట్రాఫిక్ జామ్ అయిపోయింది కదా, మరి సీసీ కెమెరాలు ఉండొద్దా? ఏమో మరి శ్రీధర్ రావు గారు నా సైట్ ఎదురుకుండా నేను అంత ఇందులో అదే చేస్తున్నాను కదా, దీనిలో మాత్రం సీసీ కెమెరాలు పెట్టకండి అని చెప్తే పెట్టడం మానేశారు. ఏమండి పెద్దవాళ్ళకి తెలుసా లేదా, సిపి గారా లేకపోతే ఇంకోటా లేకపోతే DGP గారికి తెలుసా లేదండి? ఇది ఈ లెవెల్ అంతా ఎక్కడి నుంచి ఇతను మేనేజ్ చేసేస్తాడంటే CI, SI, హెడ్ కానిస్టేబుల్ వీళ్ళు మేనేజ్ చేసేస్తారు కింద నుంచి. మళ్ళీ DCP గారికి తెలుసా లేదా లేకపోతే CP గారికి తెలుసా లేదనేది మనకు తెలియదండి. వాళ్ళ వరకు వెళ్ళనివ్వడం కూడా వెళ్ళనివ్వడం. కానీ ఇంత మీరు యాక్చువల్లీ మీ వీడియోస్ అని చాలా వరకు వెళ్ళినాయి, కనీసం అంటే ఒక జరిగిన ఇన్సిడెంట్ ప్రకారం అన్న ఎవరైనా ఒక రెస్పాండ్ అవ్వాలి కదా. రమ్యశ్రీ గారు మేము ఉన్నాం ఏందని కూడా వచ్చి పరిశీలించింది లేదు. అదే అంటున్నారు. అతన్ని బయటకు తేలేదండి ఇంతవరకు. అదే ఆయన ఎట్లా చెప్పాను కదా, ఇది జరిగిన తర్వాత హైడ్రా మీద కేసు పెట్టాడండి ఆయన శ్రీధర్ రావు. మరి ప్రభుత్వం ఏం చేస్తుందండి? ఆ కేసు తీసుకున్నారు వీళ్ళు, కోర్టు తీసుకుంటది, వీళ్ళు తీసుకోరు కదా. తీసుకుంటది. ఏమంటే కోర్టులో ఒకటండి, కోర్టులో జడ్జి గారికి తెలియదండి, మనకే తెలుస్తుంది హైడ్రా చేసింది తప్ప రైటా లేకపోతే ఏమిటి అనేది. జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు అంటే జీవితాలకి సంబంధించింది జడ్జిమెంట్ అండి. ఎంతోమంది మనకు న్యాయం అనేది అక్కడ మాత్రమే. ఇంకా అంటే ఒక రూల్ ఏదైతే ఉందో నువ్వు కోర్టుకే వెళ్ళాలి, రూల్ కావాలంటే కోర్టులో వేసుకోమ్మా అంటున్నారు. మరి ఆ కోర్టుని ఈ జనము అప్రోచ్ అవ్వటానికి కారణము మనకి న్యాయం జరుగుతుందనే కదా. ఆ న్యాయం ఎవరి చేతిలో ఉంటుంది? జడ్జి గారి చేతిలో మాత్రమే ఉంటుంది. ఏమండి జడ్జి గారిని నేను అడుగుతున్నాను, మీ కన్న బిడ్డ అనుకోండి, మీ వయసులో పెట్టి, లేకపోతే మీ సిస్టర్ అనుకోండి, లేకపోతే ఏదైనా అనుకోండి, ఎలాగైనా అనుకోండి సార్, ఒక న్యాయం కోసము ఇది ఇంత జరుగుతుంది, మీ దగ్గరికి కొన్ని వస్తూ ఉంటాయి, అది తప్ప రైటా? డబ్బు అనేది సెకండరీ అండి. ఇప్పుడు అదే కదా, డబ్బున్నవాడు డబ్బుని పెట్టి న్యాయాన్ని కూడా కొనేస్తున్నాడు, న్యాయం కూడా కొనేస్తున్నాడు.
మరి ఇది అన్యాయం అన్నప్పుడు మనకి పిల్లలు ఉంటారు, భార్య ఉంటుంది, ఇంతమంది మనకి ఒక వ్యవస్థ ఉంటుంది, మనము భూములు కొనుక్కుంటాము, లేకపోతే మనము బాధ్యత ఉంటుంది కదా సమాజంలో మనం కూడా మన లైఫ్ టర్నింగ్ తిరుగుతూ ఉంటుంది మన లైఫ్. తప్పు అనేది కున్నైనా సరే మన జడ్జి దీనిగా మీకు ఆ భగవంతుడు ఇచ్చిన వరం అండి. ఎందుకంటే ఎంతో మందికి న్యాయం చేసే ఒక సింహాచలం మీద మీరు కూర్చుంటారండి. దయచేసి నేను చేతులెత్తి ప్రాధేయపడి ఒక ఆడపిల్లగా నేను అడుగుతున్నానండి, కున్నైనా మన మనసుకు వచ్చిన వరకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి, ఏ వ్యవస్థని నేను కించపరచట్లేదండి. ప్రతి వ్యవస్థలోనూ మంచి చెడు ఉంటుంది. ఆ మంచి అనేది ఉండబట్టే ఈ మాత్రమైనా ఇంతైనా భూమి మీద మనుషులు తిరుగుతున్నారండి. కానీ చెడు అనేది ఏదైతే ఉందో ఆ చెడు మంచిని డామినేట్ చేసేస్తుందండి. ఈ వ్యవస్థలు అనేటి వాటిలో కొన్నిట్లైనా మనం కానీ అనగ తొక్కకపోతే, న్యాయం అనేది కొంచెమైనా ఈ భూమి మీద లేకపోతే కొన్నాళ్ళకి కలికాలం అని చెప్పారండి. అది ఆల్రెడీ స్టార్ట్ అయింది. మనం మంచిని దాన్ని డామినేట్ చేయాలండి. ఒక తుఫాను వస్తుందంటే ఈరోజు ముందుగానే చెప్తున్నారు, ఈ తుఫాను సూచన ఉంది, లేకపోతే ఇదిగో ఈ ఉదుహు తుఫాను వచ్చేస్తుంది, లేకపోతే ఇది మునిగిపోతుంది అని అనేటప్పుడు సెక్యూర్ చేస్తున్నారు. ఏమని? ప్రజలు అక్కడి నుంచి అప్రమత్తం చేయడం కానీ, ఇంకో దగ్గరికి ఎక్కడికో పంపించడం కానీ, లేకపోతే వాళ్ళ ఆస్తులు ఏమైనా ఉంటే ముందుగానే చూసుకోండి అని చెప్పడం కానీ. భూమాతనైతే ఇంకో పెద్ద జోక్ చెప్పాలి. ఇలా చేస్తున్నప్పుడు వీళ్ళు తప్పు చేస్తున్నారు, తప్పు తప్పు తప్పు, శ్రీధర్రావు తప్పు తప్పు అని అన్నప్పుడు ఏమండి, ప్రభుత్వాలు లేకపోతే వీళ్ళందరూ కలిస్తే ఆ తప్పుని అరికట్టలేరండి. ఇది తప్పు అని ఇప్పుడు పెద్దలు ఉన్నారండి. ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళు అంటే ఊరి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎవడైనా తప్పు చేసినా ఇంకోటి దాని మీద ఒక బర్రెళ్ళండి, నోరు లేని ఒక బర్రెళ్ళి గడ్డో లేకపోతే ఏదో పొలమో ఏదో తినేస్తే, ఏమరా నీకు తెలియదా ఇది తప్పు చేస్తుందని, దానికి నోరు లేదు కదా, నువ్వు జాగ్రత్తగా దగ్గరుండి నువ్వు చూసుకోవాలా వద్దా అనేది ఒక విలేజ్ల్లో ఉన్న లెవెల్ని ఈరోజు ఒక సీఎం, ఎమ్మెల్యే, మినిస్టర్లు, పంచాయతీరాజు, లేకపోతే ఏంటి ఐటీ ఇన్ని వచ్చారు కదండి. ఇక్కడ ఇంత తప్పు జరుగుతుందని ఇంతమంది ఇంత గోల పెడుతున్నప్పుడు, రాకపోతే తెలియకపోతే డిఫరెంట్, తెలిసినప్పుడైనా అయ్యో బాబు ఇది ఇలా జరుగుతుందా, లేదు దీన్ని అరికట్టాలి అని ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలా వద్దా? పోలీసులకు చెప్పో లేకపోతే ఇంకోటికి చెప్పో, డైరెక్ట్ మన సీఎం గారి టైం వెరీ వాల్యుబుల్ టైం అండి, వెరీ వాల్యుబుల్ టైం. అన్నీ చూసుకోవాలి కాబట్టి ఆయనకి పాపం నిద్రపోరో లేకపోతే తింటారో తినరో, ఆయన అంత అంటే వాల్యుబుల్ పర్సన్ అంటే వాల్యుబుల్ టైం. బట్ వ్యవస్థలు ఉన్నాయి కదా, వాళ్ళకి అప్పచెప్తే సరిపోతుంది కదా, అంటే టైట్ చేయటం. ఎస్, అక్కడ ఏదో జరుగుతుంది ఏంటి, జిహెచ్ఎంసీ ఏం చేస్తుంది, అక్కడ రోడ్లు ఫామ్ చేయండి, కరెంట్ ఎందుకు ఇవ్వలేదు, మెయిన్ సిటీలో ఉంది కదా అక్కడ ఎందుకు కరెంట్ లేదు అనేది అందరూ 5 కోట్ల 6 కోట్ల జనాభాలో మేము కూడా ఉన్నాము. కాబట్టి ఆ బాధ్యత మన మీడియా మిత్రులు చాలా దూరం అండి. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళాలన్నా ఓన్లీ మీడియా గుండే, అంటే అవర్ కూడా కాదండి, మినిట్స్లో వెళ్ళిపోతుంది. అలాంటిది ప్రభుత్వాలకు తెలియవా, ఇంత అరుస్తున్నాము, ఇంత చేస్తున్నాము, ఇంత బాధపడుతున్నాము, ఇన్ని జరుగుతున్నాయి కదా, ప్రభుత్వాలకు కూడా తెలుస్తాయి కదండి. డైరెక్టర్ సీఎం గారు కూర్చోపోవచ్చు, ఇంకా ఉన్నారు కదండి. ఇప్పుడు ఇంట్లో, ఇప్పుడు నేను ఎక్కడికో బయటకు వెళ్ళి వచ్చాను, మా నాన్నగారు ఇంట్లో నుంచి బయటకు రాలేరు, నేను ఏదో జరిగింది నాన్న అక్కడ ఇలా జరిగింది, లేకపోతే నాన్న ఏవో నేను వస్తుంటే ఒక కార్ యాక్సిడెంట్ జరిగిందని చెప్పుకోమా? ఇది కూడా అదే వ్యవస్థ కదా, కుటుంబమే కదా. ఇంతమంది మీకు ఒక సర్పంచుల దగ్గర నుంచి, లేకపోతే ఏం పేరు ఎమ్మెల్యేల దగ్గర నుంచి, లేకపోతే ఇంకా ఏవేవేవో పోస్టులు ఉన్నాయండి. చైర్మన్లు అంటారా, ఇవి అంటారా, లేకపోతే కలెక్టర్లు అంటారా, లేకపోతే జాయింట్ కలెక్టర్లు అంటారా, ఇంకా బోల్డ్ అండి, ఇంత పెద్ద వ్యవస్థ ఉంది. ఈ వ్యవస్థకి ఇన్ఫార్మ్ చేసేదే మీడియా. మరి ఇన్ని నెల రోజుల నుంచి రమ్యశ్రీ గారు ఇంత చెప్తుంది కదా, ఇది నిజమా అబద్ధమా? ఎస్ ఒకటేయండి, దీని మీద అక్కడ జరుగుతుందా లేదా తెలుసుకోండి, అంతే. నాదేమైనా తప్పు ఉందా? నాది కాదు, మాది ఏమైనా తప్పు. నేను ఒకటే ఎంక్వైరీ పెట్టమంటున్నాను, శ్రీధర్రావు మా తర్వాత అందులో కొనుక్కున్నాడా, మేము తర్వాత కొనుక్కున్నామా?
అది చేయండి. చేయమనే ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నామండి. అదే వెళ్తాం, సీఎం గారి దగ్గరికి వెళ్తున్నాము. వెళ్ళి మా మొత్తం అప్పుడు వీటంతా మేమంతా సబ్మిట్ చేస్తున్నాము. ఎవరు గుండా దాన్ని సాల్వ్ చేస్తారు, ఏం చేస్తారు. శ్రీధర్ రావుకి అమ్మటందుకు కూడా భయపడిపోతున్నారండి వీళ్ళు. అంత పాతుకుపోయాడు అమ్మటందుకు దానికి కాదు, దాని ముందు కొన్ని ట్రాన్సాక్షన్స్ అవుతాయి కదా, ఆ ట్రాన్సాక్షన్లో వైట్ కొడతాడంట. వైట్ కొడతాడు కదా, 1 month ఎంత అతను వెంటనే పెట్టేసుకోవాలన్నా అతని దగ్గర డబ్బు ఉంటుందేమో, పోనీ లేకపోవచ్చు. 1 month ఎంత టైం పడతాడండి. ఈ 1 month దగ్గర అవుతుంది కొంత. వీళ్ళు ఏం చేస్తారంటే, బాబు మరి రిజిస్ట్రేషన్ అన్నారు కదా, మరి పెట్టేసుకుందామా అది ఇది అని చెప్తారు. ఉన్నది క్యాష్ పాట్ అంటాడంట. క్యాష్ పాట్ అని తర్వాత ఏం చేస్తాడంట, ఈ వైట్ తీసుకున్నారు కదా దాని మీద కేసు వేయించుతాడు లాయర్తో. 70 మంది లాయర్లో లేకపోతే 50 మంది లాయర్లో ఆయన దగ్గర దేనికి పనిచేస్తున్నారో తెలియాలండి. రిటైర్డ్ లాయర్లు ఇంకా చూసారా, జూనియర్స్గా పాపం వస్తుంటారు కదా, వాళ్ళందరినీ గ్యాదర్ చేస్తాడటండి. వీళ్ళందరికీ ఏమి సమాజానికి ఇవ్వమని నేర్పుతున్నాడో శ్రీధర్ రావు తెలియదు. ఈ వైట్ మీద కేసు వేయించుతాడంట. వీళ్ళకి తెలియదు. వీళ్ళకి నోటీస్ వస్తుంది. ఆ నోటీస్ పట్టుకొని ఇదేంటిది, మనకేంటి నోటీస్ వచ్చింది, మనకెప్పుడు డబ్బులు, వీళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు. తెలుసుకుంటే శ్రీధర్ రావు ఆ మనిషి దొరకడం. ఆఫీస్కి 4 సార్లు వెళ్తే బొక్కలో దోయించుతాం, లేకపోతే మాటకు మీరు వస్తానని బొక్కలో దోయించు, నువ్వు తప్పు చేసావు, నా దగ్గర డబ్బులు కొట్టేసావు, రిజిస్ట్రేషన్కి రమ్మంటే రావట్లేదు. మళ్ళీ శ్రీధర్ రావు మాట్లాడడం, వేరొకళ్ళు ఎవరో మాట్లాడుతూ ఉంటారు. ఇలాగ వాళ్ళు చాలా మంది ఏంటో, అమ్మో అతనితో డీల్ అనేది అంత ప్రమాదకరమైంది, చాలా మంది గుండెపోటు వచ్చి చచ్చిపోయారటండి. పిల్లలకి ఏదో చెప్పి ఇలాగ అమ్మేస్తానని, అమ్మాయిలో డబ్బులు వస్తున్నాయి, మరి చూడండి మీ కష్టాలన్నీ తీర్తే అంటే, సరే అమ్మీనన్న అది ఇదని ఒకళ్ళు పిల్లలకి ఇద్దామనో లేకపోతే ఇంకోటో, ఆ డబ్బులు వస్తే ఏదో చేసుకుందామని లేకపోతే అమ్మాయికి పెళ్లి చేద్దామనో ఇలా స్ట్రక్ అయిపోయి మానసిక రోదనండి. దానిలో చిక్కుపడ్డం మనం విని ఇష్టం లేకే నన్ను ఎన్నోసార్లు 2016 నుంచి నన్ను మొదలు పెట్టాడు అమ్మమ్మని. 2016 నుంచి మీరు ఇచ్చేయచ్చు కదా, శ్రీధర్ రావు గారు కొంటున్నారు ఇవ్వచ్చు కదా. నేను ఇవ్వనండి, నాకు అది కావాలి. ఇప్పుడు నా సినిమాలు అయిపోయాయండి, ఇప్పుడు నేను ఇంకా కొంచెం మిస్ అవుతాను, మీరు పిలుస్తారా? పిలవరుగా. మరి నా బ్రతుకేంటి అంటే, శ్రీధర్ రావు లక్షల కోట్ల మీద అన్ని డబ్బు మంచాలకు బదులు డబ్బు వేసుకొని ఆయన పడుకుంటే, శ్రీధర్ రావు గారు పడుకుంటే మేము రోడ్లు అంటే ఏంటంటే, మరి మాకు తిన్నందుకు డబ్బులు లేవు కదా దేనికి, మేము భిక్షం ఎత్తి అడుక్కుంటుంటే వెరీ హ్యాపీ. ఆయనకేం హ్యాపీ ఉంటుందండి, మేము భిక్షం ఎత్తుకోవాలి పోతే మాకు అదే ఆధారము. మేము అది పోగొట్టేసుకొని తన లగ్జరీ కోసం, తన జలసాల కోసమో దేనికోసం. జన్మ ఒక్కటేనండి. శ్రీధర్ రావు 100 జన్మలు ఎత్తాడు, శ్రీధర్ రావు 300 సంవత్సరాలు ఏం భూమి మీద బ్రతకడు. ఇలాంటి పాపాలు చేసిన వాళ్ళు ఇంకా తొందరగా దేవుడు తీసుకెళ్ళిపోతాడండి.